చేసి మనకి కావాల్సినట్టుగా ఫ్రీక్వెన్సీ డొమైన్స్ లాగా లేకపోతే కొసైన్ డొమైన్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇంతకుముందు వరకు మనకి మ్యాథమెటికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండేవి, బట్ ఇది వచ్చేసి స్టాటిస్టికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని కోరిలేటెడ్ గా ఉన్న డేటా సెట్స్ ని అన్కోరిలేటెడ్ కాంపోనెంట్స్ గా కన్వర్ట్ చేస్తాం అనమాట. జనరల్ గా కోరిలేటెడ్ అంటే ఏంటంటే ఒకదానికి ఇంకో దానికి, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ డేటాస్ అనేవి సిమిలర్ గా ఉన్నవి ఉంటాయి కదా, సో సిమిలర్ గా ఉన్న వాటిని అన్కోరిలేటెడ్ అంటే డిఫరెంట్ గా మార్చడం అన్నమాట. దీన్ని యూజ్ చేసుకొని చేస్తాం. స్టాటిస్టికల్ అంటే జనరల్ గా ఏంటి, మ్యాట్రిక్స్ ఫార్మేషన్ కదా, సో మనం కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని యూజ్ చేసుకొని KLT లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. దీనికి డెరివేషన్ అంటే మనకి 6 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వెక్టర్ అనుకున్నాం, ఒక ఇమేజ్ ని వెక్టర్ రిప్రజెంటేషన్ రూపంలో మనం చూపిస్తే x = x, x1, x2 ఇంకా సో ఆన్ మనకి మ్యాట్రిక్స్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఈ x అనే మ్యాట్రిక్స్ కి మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్ గా మీన్ కి ఫార్ములా ఏంటి, μ(x) అంటారు. ఓకే, మ్యాట్రిక్స్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మీన్ μ E(x) అంటే ఎక్స్పోనెన్షియల్ ని చేస్తున్నాం అనమాట. దీని తర్వాత ఏంటంటే సబ్ట్రాక్ట్. ఫస్ట్ స్టెప్ లో ఇది. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ ద మీన్. సబ్ట్రాక్ట్ ద మీన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మీన్ వాల్యూ వచ్చింది కదా, మ్యూ వాల్యూ వస్తుంది కదా, ఆ మ్యూ వాల్యూ తోటి మనకి ఇందులో ఉన్న x ఉంది కదా, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి x కాంప్లిమెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, x కాంప్లిమెంట్ అనేది వస్తుంది. x కాంప్లిమెంట్ వచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ మనం అన్నాం కదా ఆల్రెడీ, కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని యూజ్ చేసుకొని మనం KLT లోకి కన్వర్ట్ చేస్తాం. సో థర్డ్ స్టెప్ వచ్చేసి కోవేరియన్స్ మ్యాట్రిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. C = E(x'(x') అంటే x' అంటే ఏంటి, నార్మల్ గా x కాంప్లిమెంట్. మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా, మీన్ వాల్యూని మనం మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చిన దాన్ని x కాంప్లిమెంట్ అని చెప్పేసి అంటున్నాం. దాన్ని యూజ్ చేసుకొని కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని యూజ్ చేస్తాం, ఫైండ్ అవుట్ చేస్తాం. అట్లా మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి పిక్సెల్ వాల్యూస్ అనేది కోరిలేటెడ్ గా ఉన్నాయా లేదని తెలుస్తుంది. అంటే సిమిలర్ గా ఏవేవి ఉన్నాయి, ఏ డేటా సిమిలర్ గా ఉన్నాయని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫోర్త్ స్టెప్ లో ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే we use లాంబ్డా. ఓకే, లాంబ్డాని యూజ్ చేసుకొని మ్యాట్రిక్స్ లో ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ లో ఏంటంటే KLT(x). మనకి కావాల్సిన KLT ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అదేంటి, y = E(x'). E అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఐగన్ వాల్యూస్ వస్తాయి కదా, E1, E2 అంటే మనకి లాంబ్డా వాల్యూస్ ని బేస్ చేసుకొని ఐగన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అవునా, ఐగన్ వాల్యూస్ అనేవి నెంబర్ ఆఫ్ వస్తుంటాయి కదా, సో అందులో నుంచి ఏదో ఒక వాల్యూని తీసుకొని ట్రాన్స్పోజ్ చేసి x కాంప్లిమెంట్ వచ్చేస్తే అప్పుడు మనకి y వాల్యూ వస్తుంది. y అనేది ఏంటంటే KLT, మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్. ఇలా మనకి KLT అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు కోరిలేటెడ్ నుంచి అన్కోరిలేటెడ్ లాగా కన్వర్ట్ చేశాం కదా, అన్కోరిలేటెడ్ నుంచి కోరిలేటెడ్ లాగా ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ ని యూజ్ చేసుకుంటాం. దానికి ఫార్ములా ఏంటంటే x కాంప్లిమెంట్ = E1. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇన్వర్స్ లోకి కన్వర్ట్ అంటే మళ్ళీ మనకు కావాల్సిన కోరిలేటెడ్ డేటా లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఆప్టిమల్ ఎనర్జీ కంపాక్షన్. అంటే ఇప్పుడు మనకి దానికి ఎంతైతే పాసిబిలిటీ ఉందో అంత ఎనర్జీని యూజ్ చేసుకొని కావాల్సిన అవుట్పుట్ ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సెకండ్ వన్ డేటా డిపెండెంట్. ఇప్పుడు మనకి ఒక డేటాకి ఇంకో డేటాకి మధ్యలో రిలేషన్ అంటే సిమిలర్ గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం కోసమే KLT యూజ్ చేస్తున్నాం. అంటే అది డేటా మీద డిపెండ్ అయి ఉందన్నమాట. నెక్స్ట్ అన్కోరిలేటెడ్ కోఎఫిషియెంట్స్. మనకి కోరిలేటెడ్ గా ఉన్నదాన్ని అన్కోరిలేటెడ్ గా మనకి అవసరం లేని దాన్ని తీసేసి అవసరం ఉన్న దాన్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ అప్లికేషన్స్. దీని యొక్క అప్లికేషన్స్ అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇమేజ్ కంప్రెషన్స్ అంటే సైన్స్ డిగ్రీస్ ఇలాంటి మనకి తెలిసిందే. నెక్స్ట్ ఫేస్ రికగ్నిషన్. ఫేస్ రికగ్నిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు డోర్ బెల్స్ ఉంటాయి కదా, డోర్ బెల్స్లలో ఫేస్ ని రికగ్నైజ్ చేసి పర్సన్ లోపలికి డోర్ ఓపెన్ అవ్వాలా లేదా అని చెప్పేసి చెప్తుంది. అలాంటి వాటి దగ్గర కూడా KLTని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ నాయిస్ రిడక్షన్. నాయిస్ రిడక్షన్ అంటే ఏంటంటే మనకి నాయిస్ ని తగ్గించడం, మనకి అక్కడ డిస్టర్బెన్స్ అనేది తగ్గించడం కోసం యూజ్ చేస్తాం. అలాంటి వాటి దగ్గర కూడా KLTని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ లో కూడా మనం KLTని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ద KLT.